Hello everyone, welcome back to my channel. Already optical and mobile communication systems and IM ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో ఎంబెడెడ్ సిస్టమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఈ ఎంబెడెడ్ సిస్టమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేది ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మై అనాలిసిస్, నాట్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. బికాస్ C20 కానీ C16 కానీ మీ సీనియర్స్ ఎవరికి కూడా ఈ సబ్జెక్ట్ అనేది లేదు. ఇది ఓన్లీ బీటెక్ రిలేటెడ్గా కొన్ని కాలేజెస్లో ఉండే సబ్జెక్ట్. ఇది డిప్లొమా లెవెల్లో ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేయలేదు. C23కి ఫస్ట్ టైం ఈసీఈలో, అది కూడా ఫైనల్ ఇయర్లో ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎంత కేర్ఫుల్గా ఉండాలి అంటే, ప్రీవియస్ క్వశ్చన్స్ లేవు కాబట్టి దాని మీద డిపెండ్ అయ్యి చదవలేరు. కాబట్టి నేను చెప్పే ప్రతి క్వశ్చన్ని ట్రై చేయండి. నా ఎక్స్పెక్టేషన్స్ కనుక రైట్ అయితే మీకు ఈ క్వశ్చన్ పేపర్ రెగ్యులర్లో క్లియర్ చేసుకుంటే అంత హార్డ్గా రాకపోవచ్చు. బికాస్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన సబ్జెక్ట్ కాబట్టి క్వశ్చన్స్ అన్ని ఫ్రెష్గా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, న్యూ సెట్ ఆఫ్ క్వశ్చన్స్, ఈజీ టు మోడరేట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదో ఇన్ డెప్త్ వెళ్ళి అడగడానికి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్. ఓకే, నేను ఇన్ని రోజులు చూస్తున్న క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ బట్టి చెప్తున్నాను అంతే. ఓకేనా? సో అది నా నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. సో అలానే చదవండి. మీ దగ్గర కనుక ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క పీడిఎఫ్ కానీ ఎటువంటి రిసోర్స్ కానీ చదవడానికి ఏమీ లేకపోతే, ఈవెన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఒకటే కాదు, ఇప్పుడు చెప్పిన ఆప్టికల్ కమ్యూనికేషన్స్ కానీ, ఈవెన్ కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ, లేదంటే ఇంకొక సబ్జెక్ట్ ఉంది ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఏదన్నా ఏ సబ్జెక్ట్ లేకపోయినా మన BSDVP అకాడమీ వెబ్సైట్ ఉంటుంది, నేను లింక్ ఇస్తాను. అందులో మీకు C23 5th సెమ్ మెటీరియల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మీకు ఇలాగా కరికులం బేస్ చేసుకొని ప్రతి ఒక్కటి అన్ని లెసన్స్కి మీకైతే కాన్సెప్ట్స్ వైజ్గా మీకు ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఉంటాయి. ఓకే, బ్లాక్ డయాగ్రామ్స్ అండ్ అలానే కొన్ని వాటికి. సో అలానే మళ్ళీ మీకు 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సీ హియర్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రతి 3 మార్క్స్ క్వశ్చన్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఓకే, అలా ప్రతి చాప్టర్ నుంచి కూడా ఉంటాయి. నెక్స్ట్ 3 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్గా 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏం అడగచ్చు అవి కూడా ఇస్తాము. అవి కూడా మీరైతే ప్రిపేర్ అయ్యి ఇవ్వచ్చు. బట్ 10 మార్క్స్ క్వశ్చన్స్కి మాత్రం ఓన్లీ క్వశ్చన్సే ఉంటాయి. బట్ 3 మార్క్స్కి అయితే ఆన్సర్స్తో సహా ఉంటాయి. అలా ప్రతి దానికి ఉంటాయి. మీరు కావాలి అంటే, మీ దగ్గర రిసోర్స్ లేదు, మీకు రియల్గా నీడ్ ఉంది అనుకుంటే పక్కా తీసుకోండి. ఎందుకంటే రిసోర్స్ లేకుండా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వలేరు. మన దగ్గర ఏదో ఒకటి ఉంటే మనం హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. అంతలో ఫోన్లో ఉంటే అందరూ ఫోనే వాడతారు కాబట్టి, ఫోన్నే చూస్తూ ఉంటారు కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అది మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ప్రతి చాప్టర్ నుండి. మీకు మంచి మార్క్స్ రావాలి అంటే ఈ సబ్జెక్ట్లోని బ్లాక్ డయాగ్రామ్ ఉన్న, సర్క్యూట్ డయాగ్రామ్ ఉన్న, కొన్ని ఇంటర్ఫేసింగ్స్ కూడా ఉన్నాయి మీకు లాస్ట్ యూనిట్స్లో. అండ్ అలానే పిన్ డయాగ్రామ్స్ లాంటివి, బ్లాక్ డయాగ్రామ్స్ మెయిన్లీ అవన్నీ బాగా ప్రిపేర్ అవ్వాలి. మినిమం 50+ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పే ప్రతి క్వశ్చన్ చదవండి. పాస్కి మాత్రం చదవద్దు. మీరు 50+ మార్క్స్కి చదివితే పాస్ అవుతారు, 80కి చదివితే అట్లీస్ట్ 50+ మార్క్స్ వస్తాయి. అది నా కాన్సెప్ట్. కాబట్టి అలా చదువుకోండి, మీకు సరిపోతుంది. ఓకే, ఫస్ట్ 5th యూనిట్ 16 మార్క్స్ వస్తాయి. రిమైనింగ్ 3 యూనిట్స్ కూడా 26 మార్క్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఇందులో 3 మెయిన్ ఎస్సేస్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి. ఎస్సేస్ వస్తే మనకి ఏంటంటే ఇంపార్టెంట్గా 1.4 అండ్ 1.5 చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్ క్వశ్చన్స్ అవి. డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ జనరల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ హార్వర్డ్ అండ్ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. చూసుకోండి, ఆర్కిటెక్చర్స్ నేర్చుకోండి, నీట్గా డయాగ్రామ్స్ వేసుకోండి. ప్రతిదీ కూడా 1.4 కానీ 1.5 కానీ రెండు కూడా మీరు చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్ నుండి. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏంటి అంటే 1.11 ఎక్స్ప్లెయిన్ మెమొరీ మేనేజ్మెంట్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఈ 3 క్వశ్చన్లు ఇంపార్టెంట్ ఎస్ఐ. 1.4, 1.5, 1.11. ఓకే, ఇందులో సింగిల్ ఎస్ఐ వస్తుంది కాబట్టి ఎక్కువ ఆవేశపడద్దు. 1.4, 1.5, 1.11 ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటుగా చిన్న హెడ్సప్ ఇస్తాను మీకు. అదేంటి అంటే 1.8 మీరు ఎలా అయినా, అసలు ఈ లెసన్లు ఏది వదిలేసినా 1.8 మాత్రం వదలకుండా వెళ్ళొద్దు. అంటే వదలొద్దు అసలు. ఓకేనా? ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలని నా ఉద్దేశం. కంపేర్ ఫీచర్స్ ఆఫ్ రిస్క్ అండ్ సిస్క్. ఓకే, రెడ్యూస్డ్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఏదైతే ఉందో ఆర్కిటెక్చర్స్, వాటి యొక్క ఫీచర్స్ RISC, CISC వీటి యొక్క ఫీచర్స్ ఏవైతే 1.8 ఉందో మినిమం, మళ్ళీ చెప్తున్నా, మినిమం 8 పాయింట్స్, మినిమం 8 పాయింట్స్ RISCకి అండ్ CISCకి టోటల్గా అలా ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మీకు ఎస్ఏలో అడిగినా, షార్ట్లో అడిగాడు అనుకోండి, లిస్ట్ 3 ఫీచర్స్ ఆఫ్ రిస్క్, లిస్ట్ 3 ఫీచర్స్ ఆఫ్ CISC అని అడిగితే మీరు ఈజీగా రాయొచ్చు. లేదు, కంపేర్ RISC అండ్ CISC అని షార్ట్లో అడిగినా మినిమం 3 పాయింట్స్ రాసేయచ్చు. అలా కాకుండా కంపేర్ RISC అండ్ CISC అని చెప్పి మీకు ఎస్ఏలో అడిగితే అప్పుడు 3 పాయింట్లు రాస్తే ఎక్కడమ్మా మీకు ఆన్సర్ వచ్చేది. అందుకనే మినిమం 8 పాయింట్స్ ప్రిపేర్ అయితే మీకు ఎస్ఏ కూడా కవర్ అవుతుందని చెప్తున్నాను. అది మీ ఇష్టం, చూసుకోండి అంతే. ఇదొక క్వశ్చను. తర్వాత వచ్చేసినప్పటికీ షార్ట్లోనే 1.1, 1.2 దట్స్ ఇట్. 3 ఎస్సేస్ ఉన్నాయి,
3 షార్ట్స్ ఉన్నాయి డ్యామ్ షూర్గా అడిగే క్వశ్చన్లు అవి. అంటే ఎక్స్పెక్టేషన్తో చెప్తున్నాను, అడిగేస్తాడు అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ మన దగ్గర లేదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి. ఓకే, సెకండ్ కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ అండ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇందులో మనకి 2 ఎస్ఎస్ అండ్ 2 షార్ట్స్ వస్తాయి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే 2.6 ఎక్స్ప్లెయిన్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. చాలా చాలా ఇంపార్టెంట్, అది ఆర్టీఓఎస్ అని చెప్తారు మనకి. ఓకే, అదే కదా పైన ఆర్టీఓఎస్ అంటే ఏంటి, దాని టైప్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, అవన్నీ షార్ట్స్లో అడిగే స్కోప్ ఉంటుంది. బట్ చాలా చాలా ఇంపార్టెంట్ 2.6. ఇందులో 2 ఎస్ఎస్ వస్తాయి, గమనించగలరు. ఎక్స్ప్లెయిన్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏంటి అంటే మీకు 2.9 చూడండి, ఎక్స్ప్లెయిన్ టాస్క్ మేనేజ్మెంట్ అండ్ షెడ్యూలింగ్. ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్గా, ఆర్టీఓఎస్ రిలేటెడ్గా ఉంటాయి ఇవన్నీ కూడా. అండ్ 2.10 ఎక్స్ప్లెయిన్ రిసోర్స్ అలొకేషన్ అండ్ ఇంటరప్ట్ హ్యాండ్లింగ్. ఈ 3 కూడా మీరు చదువుకోవాలి ఖచ్చితంగా. మళ్ళీ చెప్తున్నాను, 2.6 2.9 బాగా చదవండి. మళ్ళీ చెప్తున్నా, 2.6 అండ్ 2.9 బాగా చదవండి. దాని తర్వాత 2.1 కూడా ఇక్కడ I2C UART కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ కోసం బాగా నేర్చుకోండి అమ్మా. అవి మీకు డెఫినేషన్స్ కింద అడగొచ్చు, లేదా ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు. UART అయితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోటోకాల్, అది కమ్యూనికేషన్ ప్రోటోకాల్. అండ్ I2C కూడా నేర్చుకోండి. SPI పక్కన పెట్టండి మీకు టైం లేకపోతే, బట్ I2C అండ్ UART కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఒకటి ఎక్స్ప్లెనేషను. అండ్ 2.6, 2.9 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్సేస్. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే మీకు ఇందులోని 3 ఎస్సేస్ చెప్పాను, ఖచ్చితంగా చదువుకోవాలి. షార్ట్స్ విషయానికి వస్తే ఓఎస్కి ఆర్టీఓఎస్కి డిఫరెన్స్ 2.3, తర్వాత ఫీచర్స్ ఆఫ్ ఆర్టీఓఎస్. ఓకే, ఆ తర్వాత మల్టీ ప్రాసెసింగ్ అంటే ఏంటి, మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి, 2.11. 3 షార్ట్స్ అండ్ 3 ఎస్సేస్. ఇంక అంతకన్నా ఇందులో జస్టిఫై షార్ట్ చేసి నేను ఇవ్వలేను, అదే చాలా తక్కువ ఇప్పటికి నేను ఇచ్చినవే. అవే మీరు చదువుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. థర్డ్ యూనిట్ మాత్రం కొంచెం కాంప్లెక్స్గానే ఉంటుంది. ఆర్కిటెక్చర్సు, ఈ డయాగ్రామ్సు, మోడ్సు అన్నీ ఉంటాయి. కొంచెం మీరు పెట్టాలి, బుర్ర పెట్టకపోతే యూనిట్ కష్టమే. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ 1 and 2 మీద చెయ్యండి, అంత కష్టంగా ఏమి ఉండదు. థర్డ్ యూనిట్ కొంచెం ఇబ్బంది పెట్టేస్తుంది. సో దాని తక్కువ మీరు ప్రిపేర్ అవ్వాలి. 3.5 డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ARM Cortex M3. ఓకే, ఈ ఎంబెడెడ్ సిస్టమ్ మీద ARM Cortex M3 అనేది ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. 3.5 వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఏంటి అంటే 3.7 ఎక్స్ప్లెయిన్ ARM Cortex M3 ప్రాసెసర్ ఆపరేటింగ్ మోడ్స్ విత్ స్విచ్చింగ్ డయాగ్రామ్స్. ఓకే, ఆపరేటింగ్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాస్తారు, దాంతోపాటు ఏవైతే రిలేటెడ్ స్విచ్చింగ్ డయాగ్రామ్స్ ఉన్నాయో వాటిని కూడా మీరు డయాగ్రామెటిక్గా చూపించాలి. 3.5, 3.7 వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే 3.15 చూడండి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ పైప్ లైన్ ఆర్కిటెక్చర్ అండ్ డేటా పార్ట్ ఆఫ్ ARM Cortex M3. ఓకే, ఇది చాలా చాలా మీకు ఇంపార్టెంట్ అవుతుంది ఈ పర్టికులర్ యూనిట్ నుంచి. ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి. నెక్స్ట్ 3.13 అబౌట్ సిస్టమ్ స్టాక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ARM Cortex M3. ఓకే, ఇవి చాలా మెయిన్ అని అర్థం. రిమైనింగ్ ఇంపార్టెంట్ కాదా అంటే అవి కూడా ఉన్నాయి, ఎందుకంటే చెప్పాను మీకు మళ్ళీ ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇది మనం ఇంపార్టెంట్ బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ చెప్పలేం. కాకపోతే ఇంపార్టెంట్ అని నాకు తెలిసినవి నేను చెప్తున్నాను అంతే తప్ప ప్రీవియస్ ఇయర్ గెస్ట్ చేసి చెప్పట్లేదు. ప్రతి సబ్జెక్ట్కి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కూడా ఐ నో. ఓకే, నేను రాశాను కూడా ఈసీఈ రిలేటెడ్గా, కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పగలను. బట్ ఈ యూనిట్ నుండి అయితే ఇవే ఇంపార్టెంట్, ఇవి చెప్పినవి మెయిన్ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, 3.5, 3.7 అండ్ 3. చెప్పా కదా 13 అండ్ 3.15. ఓకే, ఇవి చాలా 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 ఇంపార్టెంట్. అది రిమైనింగ్ మీరు చదవగలను ఓపిక ఉంది అనుకుంటే మాత్రం ఇంకా చాలా ఎస్సేస్ ఉన్నాయి ఇందులో, అయిపోలేదు. కానీ ఈ 4 మాత్రం మెయిన్గా చదువుకోండి. ఓపిక ఉంది అనుకుంటే రిజిస్టర్స్ కోసం చూసుకోండి. మీకు రిజిస్టర్స్ ఎక్కడ ఉంటుందంటే అవి షార్ట్స్లో ఎలాగ కవర్ అవుతాయి చూడండి. షార్ట్స్ విషయానికి వస్తే మీకు ఏంటి అంటే కంపేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ARM Cortex సిరీస్ MRA సంథింగ్ ఉంటాయి కదా. సో కంపేర్ 3.2 పక్కా ప్రిపేర్ అవ్వాలి, చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత 3.4 అప్లికేషన్స్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 3.6 జనరల్ పర్పస్ అండ్ స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్. ఓకే, అండ్ తర్వాత అంతే, ఇవి మెయిన్ షార్ట్స్ కింద అవుతాయి. 4 ఎస్సేస్ చెప్పాను, ఆల్మోస్ట్ 3 చెప్పాను, షార్ట్స్ సరిపోతాయి. ఓకే, నెక్స్ట్ యూనిట్ 4 ARM ఇన్స్ట్రక్షన్ సెట్ అండ్ ప్రోగ్రామింగ్. ఇది మీ చాయిస్. ఇంకా మాకు ప్రోగ్రామింగ్ వచ్చు, ఇన్స్ట్రక్షన్ సెట్లో ప్రతి డేటా కానీ రిజిస్టర్స్ రిలేటెడ్ కానీ అన్నీ వచ్చు అనుకున్న వాళ్ళు చేయొచ్చు. ప్రోగ్రామింగ్ వచ్చు అనుకున్న వాళ్ళే దూకండి. ప్రోగ్రామింగ్ రాదనుకున్న వాళ్ళు కొంచెం మీరు ఏం చేస్తారంటే, ప్రోగ్రామింగ్ రాదనుకున్న వాళ్ళకు ఇంకో 2 ఎస్ఏలు థర్డ్ యూనిట్లో చెప్తాను, అవి చదువుకోండి, ఎందుకైనా మంచిది. 3.18 ఒకటిని, అండ్ దెన్ ఇంకొకటి ఏంటి అంటే
3.11 ఒకటి ఈ రెండు చదువుకోండి. ప్రోగ్రామింగ్ రాదనుకుంటే ఈ లెసన్లు వదిలేస్తారు కదా చాలా మటుకు. మరి ఈ లెసన్ వదిలేసి థర్డ్ లెసన్లోని మిగతావి చదవకుండా ఉంటే ఎలా చెప్పండి? ఎవరికైతే ప్రోగ్రామింగ్ మేము టచ్ చేయట్లేదు అనుకుంటారో వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ టైం మిగిలిపోద్ది. కాబట్టి థర్డ్ యూనిట్లో 4 ఎస్సేస్ చెప్పాను ముందు ప్రయారిటీగా. అవి కాకుండా ఎడిషనల్గా ఇంకొక 2 ఎస్సేస్ చదువుకోండి. అప్పుడు మీకు 2కి 2 ఎస్సేస్ కూడా దిగిపోతాయి. ఖచ్చితంగా నేను చెప్పిన 4లో 2 రావచ్చు, లేదా అట్లీస్ట్ 1 అయినా వస్తుంది. మీకు 2 కూడా స్కోర్ చేయాలి అంటే ఎడిషనల్గా ఇంకొక 1-2 క్వశ్చన్స్ చదువుకోవడం తప్పలేదు. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ది 4th యూనిట్ ఆర్మ్ ఇన్స్ట్రక్షన్. ఇందులో ఏంటి అంటే మీకు ఇన్స్ట్రక్షన్సే. ప్రోగ్రామింగ్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. అది మీరు ఏంటంటే ఎడిషను, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ట్రై చేసుకోండి. ఓకే, ఇక్కడ ఏదైతే 4.10 ఉందో అది ఈజీగానే ఉంటుంది. ఎడిషను, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చూపిస్తాను చూడండి. మన మెటీరియల్ ఉంది కదా అందులో నుంచి. ఇదిగోండి ప్రోగ్రామ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ రిలేటెడ్గా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, సింపుల్గానే ఉంటుంది, ఏముండదు. ఒకటే సింపుల్ కోడ్లోని మీకు అన్నీ అయిపోతాయి. బ్రాంచ్ కంట్రోల్ ఆపరేషన్స్ కూడా ప్రోగ్రామింగ్ ప్రతి ఒక్కటి ఉంటుంది ఇందులో నేను చెప్పినట్టుగానే. ఈ యూనిట్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది 4th యూనిట్ రిలేటెడ్గా కూడా ఈ పర్టికులర్ దీంట్లోని. ఓకే, ఇందులో మనం చూద్దాం ఏంటి అసలు అని చెప్పి. ఓకే, ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఆ క్వశ్చన్ అయితే ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్లో పెట్టుకొని 4.10 ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. లేదు ప్రిపేర్ అవ్వలేము అనుకుంటే వదిలేయండి, అది మీ ఇష్టం. ఓకే, ఫస్ట్ అయితే మాత్రం 4.1 ఒకటి, 4.2 ఒకటి, 4.1 అండ్ దెన్ 4.3. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మనకి 4.4. ఓకే, ఈ 4.1, 4.3, 4.4 అనేవి మీకు ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఫస్ట్ది అయితే జనరలైజ్డ్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ డ్రా చేయమంటున్నారు. అది ఎస్ఏ కాదు యాక్చువల్గా, అది 3 మార్క్స్ షార్ట్ కింద అడుగుతాడు. ఒకవేళ కనుక ఎస్ఏలో అడిగినా కూడా మీరు రాయొచ్చు, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ మొత్తం డ్రా చేయాలి కాబట్టి ఎలా అడిగినా 4.1 అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎస్ఐస్ పర్టికులర్గా చూస్తే ప్రోగ్రామింగ్ ఏదైతే అది చెప్పానో అది, అండ్ 4.3 అండ్ 4.4, 4.7 కూడా చదువుకోండి. బట్ 4.3 అండ్ 4.4 ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్, చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఈ యూనిట్ నుండి మీకు డైరెక్ట్గా ఏమీ షార్ట్స్ రావు, మళ్ళీ చెప్తున్నాను, ఈ యూనిట్ నుండి మీకు డైరెక్ట్గా షార్ట్స్ రావు. ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్గా నుంచి తీసి మీకు షార్ట్స్ అడుగుతాడు. కాబట్టి మీరు బాగా ఇన్స్ట్రక్షన్స్ మీరు బాగా చదివితే, అట్లీస్ట్ పేర్లైనా తెలిస్తే, ఫర్ సపోజ్ లిస్ట్ డేటా ప్రాసెసింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ అని అడుగుతాడు, మీరు లిస్ట్ చేయాలి. డిఫైన్ అని అడిగితే, ఫర్ సపోజ్ డిఫైన్ అని అడిగితే ఆ పర్టికులర్ డేటా ఇన్స్ట్రక్షన్స్ రిలేటెడ్గా మీరు రాయాలి, అంతే తప్ప డైరెక్ట్ షార్ట్స్ లేవు. అది మీరు ఇన్స్ట్రక్షన్స్ చదివే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్మ్ ఇంటర్ఫేసింగ్ 16 మార్క్స్ ఉంటుంది. ఇంటర్ఫేసింగ్లోనే వెళ్ళిపోతుంది. డయాగ్రమాటిక్ యూనిట్ ఇది, కొంచెం బాగా ప్రిపేర్ అయితే ఈజీ అయిపోతుంది మీకు. ఫస్ట్ది 5 ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఏడీసీ అండ్ డిఏసీ ఇంటర్ఫేసింగ్. ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఏడీసీ అండ్ డిఏసీ ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్స్ ఉంటాయి, వేసేసండి. ఆ తర్వాత ఇక్కడ ఎల్ఈడి ఇంటర్ఫేసింగ్ ఉంటుందమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. 5.5 ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటర్ఫేసింగ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ M3. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్లో నన్ను అడిగితే మీకు మ్యాక్సిమము 5.4 నుండి 5.7 వరకు అడిగే స్కోప్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అన్నీ చదవలేరు. కాబట్టి డయాగ్రామ్స్ అన్నా మీరు ఏం చేస్తారంటే 5.4 ఎల్ఈడి, 5.5 7 సెగ్మెంట్ డిస్ప్లే అండ్ 5.2 చదివితే చదవండి. చదవలేమనుకున్న వాళ్ళు 7 చదవండి. నేను ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను. 5.4, 5.5, 5.7 చదువుకోండి. లేదు అనుకుంటే 5.7 వద్దు అనుకున్న వాళ్ళు 5.2 చదువుకోండి. అంతే, దట్స్ ఇట్. చాలా ఇంకంతకన్నా ఏం లేవు ఇందులో. ఓకే, షార్ట్స్ విషయానికి వస్తే హియర్ మీకు చూపిస్తాను చూడండి. షార్ట్స్ ఇందులో షార్ట్స్ డిఫైన్ GPIO ఇన్ ఆర్మ్ కార్టెక్స్ M3. ఓకే, ఇది మీరు ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత ఏడీసీ డిఏసీ అంటే ఏంటో ప్రిపేర్ అవ్వచ్చు మీరు. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇందులోనే మీకు 11th క్వశ్చన్, వాట్ ఈజ్ సిస్టిక్ టైమర్ యూజ్డ్ ఫర్, అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది ఒక దాంట్లో. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమడుగుతాడంటే మీకు ఎల్ఈడి అండ్ ఎల్సీడీ రిలేటెడ్గా పిన్స్ కోసం అడగొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, మెన్షన్ అప్లికేషన్స్ ఆఫ్ ఎల్సీడీ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అని ఉంది కదా, వాటి కోసం మీకు అడగొచ్చు. చెప్తున్నాను కదా, డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉండవు, ఎక్కడి నుంచో తీసి అయితే అడగొచ్చు తప్ప మీకు డైరెక్ట్గా అయితే ఉండవు. ఓకే, ఇవి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.